దర్శి మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉల్లాస్ అక్షరాంధ్ర పోస్టర్ ఆవిష్కరించి ప్రసంగించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రతి మహిళ చదవటం రాయటం నేర్చుకుని అక్షరాస్యులుగా మారాలని పిలుపునిచ్చారు. అక్షరాంధ్ర ద్వారా దర్శి మండలంలో 441 సెంటర్స్ ద్వారా 4407 మంది నిరక్షరాస్యులను గుర్తించి చదువు నేర్పించడంతో పాటు పొదుపు మహిళలకు చదువు నేర్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. తదుపరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్లెల పరిశుభ్రత మనందరి బాధ్యత అంటూ నిర్వహించిన కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం దర్శి మండల పరిధిలో 25 గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులకు 10 లక్షల రూపాయలు విలువ గల 28 ట్రై రిక్షా బండ్లను మరియు చెత్త బుట్లను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ కి ధన్యవాదాలు తెలియజేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు గతంలో తడి చెత్తను పొడి చెత్తను సేకరించే విధానం కంటే ఇప్పుడు ఈ ట్రై రిక్షాల ద్వారా సేకరించే విధానం సులభతరంగా ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల ఎంపీడీఓ పి కల్పన, డిప్యూటీ ఎంపీడీఓ ఆవుల సుధాకర్, పంచాయతీ సెక్రటరీలు, దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, అంకయ్య, సీను, రామాంజీ, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అలాగే ఈ అక్షరాస్యత కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలోనూ అలాగే దేశంలోనూ మరి ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ సహకారం కోరుకుంటున్నాం. మంది చేయడానికి లేదు. ఇప్పుడు మీకు కొత్త బండి ఇచ్చాము అందరికీ, అట్లాగే మీకు చెత్త కలెక్ట్ చేయడానికి కూడా ఆ కలర్తో కోడ్తో బిల్స్ కూడా ఇచ్చాము. మీకు ఎట్లా మీకు ఇది ఉపయోగంగానే అనిపిస్తుందా? మీ పనితీరుకు రోజు మీ పనికి ఇది హెల్ప్గానే అనిపిస్తుందా? ఎవరు ఇస్తుంది ఇవన్నీ? నేను చంద్రబాబు నాయుడు గారు. ఓకే.